రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు మరియు బీసీజేఏసీ పిలుపు మేరకు ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించడం జరుగుతుంది. అందులో భాగంగా మా దుబ్బాక మండల కేంద్రంలోని రాజక్కపేటలో మా బీసీ నాయకులం, బీసీ సంఘాలు ప్లస్ యువత అందరం కలిసి సంపూర్ణ మద్దతుతో ఈరోజు బంద్ పాటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ చట్టాన్ని జీవో తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళింది. దాన్ని అమలు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసి ఈరోజు కోర్టుల ద్వారా అగ్రవర్ణాలు యొక్క జీవోను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. ఇది 100% మాకు మా బీసీలకు 42% రిజర్వేషన్ ఎన్నికలు జరపాల్సిందే. దానికోసం ఎంత పెద్ద ఉద్యమాన్నైనా ముందుకు తీసుకుపోయి ఈ ప్రభుత్వం మెడలు వంచి బీసీలందరం ఏకమై మాకు కావాల్సినటువంటి ఒక 42% రిజర్వేషన్ కోసం మేము పోరాడుతూనే ఉంటాము. అందులో భాగంగా ఈరోజు మాకు మా రాజకపేట గ్రామంలో ఈ బంద్కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంధు పిలుపు మేరకు మా దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో మేము బీసీ సంఘాల అందరము, బీసీ నాయకులు, యువకులు, విద్యార్థులు అందరు కలిసి ఈరోజు మా గ్రామంలో బంధు పిలుపును విజయవంతంగా చేసుకున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన 42 రిజర్వేషన్ను తక్షణమే గవర్నమెంట్ అమలు చేయాలి. మా హక్కులు, బీసీ హక్కులను ఈ అగ్ర కులాల వర్ణాల వారు వాళ్ళు కాల రాస్తూ మా నోటికాడి ముద్దను తీసుకెళ్తున్నారు. కాబట్టి మా ప్రతి బీసీ నాయకులము ప్రతి రిజర్వేషన్లలో మా హక్కులను మేమే కాపాడుకోవాలని ఈ బీసీ సంఘాలు మేము ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు బంద్ పాటించడం. గవర్నమెంట్ కూడా మా బీసీ సంఘాలకు మా రిజర్వేషన్లను అగ్రకులాలను తీసుకెళ్తున్నారు. దయచేసి ఈ బీసీ సంఘాల రిజర్వేషన్ను మా హక్కులను మేమే కాపాడుకోవాలి అనేది ఉద్దేశంతో ఈ బంద్ విజయవంతంగా చేసుకున్నాము. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి బీసీలకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం.